ఇప్పుడు ఆ దొంగోడు ఏం చేశాడు, 1:30 PM కారు దొంగతనం చేసి 40 km/h వెళ్తున్నాడు. అంటే ఇక్కడ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసినట్టు, 2కి ఓనర్కి తెలిసింది, ఓనర్ ఏమో 50 km/hతో ఇంకో కారులో వాడిని చేస్తున్నాడు. సో ఇదంతా ఈ దొంగోడు అనమాట 40 km/hతో 2కి తెలిసింది కాబట్టి హాఫ్ అన్ అవర్ ట్రావెల్ చేశాడు. సో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసినట్టు, 20 km/h ట్రావెల్ చేసినట్టు. తర్వాత ఏమో దొంగోడు ఓనర్ ఇద్దరు కూడా కారులో చేజింగ్ అవుతుంది అనమాట. ఈ చేజింగ్ ఏమో దొంగోడు ఏమో 40 km/hతో వెళ్తున్నాడు, ఓనర్ ఏమో 50 km/h అవుతున్నాడు. సో రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది, 50 km సేమ్ సైడ్ వెళ్తున్నారు కాబట్టి 40 km/h అనమాట. ఈ రెండు కూడా ఇదేమవుతుంది, రిలేటివ్ స్పీడ్ అవుతుంది అనమాట. ఓకే, ఆ పైన ఉన్నది ఏమవుతుంది, డిస్టెన్స్ అనమాట. 20 km హాఫ్ అన్ అవర్లో ఆల్రెడీ దొంగోడు వెళ్ళిపోయాడు, 20 km ట్రావెల్ చేస్తాడు. సో 20/10. ఓకే, ఎప్పుడైతే ఓనర్ స్టార్ట్ అయ్యాడు 2 PM దొంగోడిని రీచ్ అవ్వడానికి ఎన్ని అవర్స్ పడుతుంది, 2 hours అనమాట. అంటే 2 o'clock స్టార్ట్ అయిన ఓనర్ దొంగోడిని రీచ్ అయినప్పటికీ ఎంత అవుతుంది, 4 o'clock అవుతుంది అనమాట. ఓకే, నేను చెప్తున్న టాపిక్స్కి కానీ ప్రాబ్లమ్స్కి కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ కానీ నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో చేయండి. యూట్యూబ్లో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.